ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటా ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్లకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తా ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతోంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఒక 10 రోజుల క్రితం రౌడీ షీటర్లు, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది, అది కూడా మీకు పంపిస్తాను చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీజం పెట్టకపోతా ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడతా ఉన్నారు. ఇదే సోషల్ మీడియాకు సంబంధించండి, పాపం ఒక తిరుపతిలో ఒక జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే అమరావతి ముంపుకు గురవుతుంది, అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే అతను మరి తెలుసో తెలియకో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు, జస్ట్ షేర్ నొక్కాడు. అంటే ఒకవేళ తెలిసి నొక్కినా వచ్చిన నష్టం ఏంటండి? నిజంగా ముంపుకు గురవుతుంది, పోస్ట్ చేయడంలో తప్పే ఉంది. అంటే వాక్ స్వాతంత్రం లేదా? అంటే భావ ప్రకటనకి స్వాతంత్రం లేదా? ఆయన ప్రకటించుకోకూడదా? ఆయన జిఎస్టీ కమిషనర్, ఆయన పేరు సుభాష్ చంద్రబోస్, ఆయన్ని సస్పెండ్ చేశారు. అంటే ఈ తరహాలో చంద్రబాబు గారు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది కాకుండా మరో మహిళ కండక్టర్, ఆమె పేరు కుసుమకుమారి, జంగారెడ్డిగూడెంలో ఒక బస్సులో, పల్లె వెలుగు బస్సులో 150 పైన జనాలు అందులో ఎక్కితే ఊపిరి ఆడట్లేదు, మేము ఎలా ఉద్యోగం చేయాలి అని చెప్పి ఆమె ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టుకున్నట్టుంది. పెట్టుకుంటే ఆమెను విధుల నుంచి తప్పించారు. అంటే ఇది అసలు ఎక్కడ ఉన్నాము మనం అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకపోతే ఇదేమన్నా తాలిబాన్ రాజ్యం జరుగుతూ ఉందా? అంటే ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ప్రజలపైన కేసులు పెడతా ఉన్నారు, వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా మాట్లాడేవాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకోగాడు అని మాట్లాడేవాడు. ఇదే నారా లోకేష్ నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు. ఎన్ని కేసులు పెట్టాలా? ఒకవేళ మేమే కనుక సీరియస్గా తీసుకుంటే ఎన్ని కేసులు పెట్టాలా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు మర్చిపోవద్దు, డిజిటల్ బుక్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఎవరిపైన కూడా కక్ష సాధింపులు చేయం. మళ్ళీ చెప్తా ఉన్నా, మా కార్యకర్తలకి, మా పార్టీ వర్కర్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాము, డాక్యుమెంట్ చేస్తాము. ఎన్ని లక్షల కేసులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా స్క్రూటినీ చేసి రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఇవన్నిటికి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అనేది హెచ్చరిస్తూ మీ అందరికీ